ములగపూడి గ్రామం సర్వే నెంబర్ వద్ద మైనింగ్ శ్రీను కన్స్ట్రక్షన్స్ వారు ఆర్ సర్వే నెంబర్ 1/P వద్దనున్న 5.87 హెక్టార్లు ప్రతిపాదిత మెటల్ మైనింగ్ లీజ్ ప్రజాసేకరణ కోసం డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో రసాబాస్ కొనసాగింది. ఈ ప్రాజెక్టు విలువ 85 లక్షలు కాగా ఉత్పత్తి సామర్థ్యం రోడ్డు మెటల్ ప్రతిపాదిత వ్యాపారం విలువ 3 లక్షల రూపాయలుగా దీనిపై ప్రజాసేకరణ జరగాల్సి ఉంది. అయితే ప్రజాసేకరణ గ్రామంలో కాకుండా మెటల్ సేకరణ చుట్టూ కొండల ప్రాంతాల్లో మధ్య నిర్వహించడంపై స్థానికులు మండిపడ్డారు. అంతేకాకుండా సభకు గ్రామ ప్రజలు కాకుండా అక్కడ ఉన్న లేబర్తో ప్రజాసేకరణ తొలుత ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మీడియాకు ఎటువంటి సమాచారం లేకుండా సభను ఏర్పాటు చేశారు. అయితే కనీసం ఈ సమాచారం స్థానిక తహసీల్దార్ కానీ ఎటువంటి సమాచారం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బహుజన కూటమి న్యాయవాది పెళ్లి బలరాం మాట్లాడుతూ ఈ ప్రజాసేకరణ కార్యక్రమం ఇటు ప్రజలకు కానీ పరిసర రైతాంగానికి కానీ మంచి జరిగేటట్లు లేదని, ఇటీవల కొన్ని మైనింగ్లు పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడంతో వారు ఇప్పటి వరకే ములగపూడి పంచాయతీకి అలాగే గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా ప్రజలతో మమేకం కాకుండా వారి ఇష్టానురాజ్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని కంపెనీలకు లీజులు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బహుజన కూటమి న్యాయవాది పెళ్లి బలరాం మాట్లాడుతూ ఈ ప్రజాసేకరణ కార్యక్రమం ఇటు ప్రజలకు కానీ పరిసర రైతాంగానికి కానీ మంచి జరిగేటట్లు లేదని, ఇటీవల కొన్ని మైనింగ్లు పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వడంతో వారు ఇప్పటి వరకు ములగపూడి పంచాయతీకి అలాగే గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా ప్రజలతో మమేకం కాకుండా వారి ఇష్టానురాజ్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ప్రజలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని కంపెనీలకు లీజులు అంటకట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. అదేవిధంగా అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోకపోతే బోన్లో నిలబెట్టక తప్పదని న్యాయవాది అన్నారు. దీంట్లో లెటర్లో క్లియర్గా రాశాం. మరి టమ్ చేయించమనే కదా ఇచ్చింది. టమ్ చేయించారు. ఇది మొన్న ఇచ్చింది 18 ఇచ్చింది. అంతకంటే ముందు ఇంకో లెటర్లు ఇచ్చాను. ఆ లెటర్ మీరు అడగకూడదు కదా, మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీకు దాంట్లో ఏం రాస్తారో అది ఫాలో అవ్వాలి. అంతేకాని అడగడం ఏంటి, ఇచ్చిన వాళ్ళు అడగడం ఏంటి? మీకు లెటర్ లో కంటెంట్ ఏదో అది ఫాలో అవ్వాలి కదా. 13-6 తారీఖున లెటర్లోనేమో పబ్లికేషన్ కదమ్మా, నోటీస్లో పెట్టాలి అని చెప్పేసి చెప్పాము. అది చెప్పింది. నోటీసులు అంటే ఏంటి, జనాలు తెలిసేటట్టు అని కదా. మీరు ఏం చెప్పాలనుకున్నా మీ పేరు ఊరి పేరు చెప్పి మీరు అబ్జెక్ట్ చేస్తే అబ్జెక్ట్ చేస్తున్నట్టు, అనుకూలంగా ఉంటే అనుకున్నట్టు చెప్పండి. అవన్నీ వీడియోగ్రాఫ్స్ రికార్డ్ అవుతాయి, మినిట్స్తో రికార్డ్ 1 by 1 చెప్పండి. రక్షణలో భాగంగా ఈ క్వారీలు నిర్మించిన దగ్గర నుంచి క్వారీలు వచ్చిన దాని నుంచి ఒక్క మొక్క నాటలేదండి, ఒక్క మొక్క నాటలేదు. పరిరక్షణలో భాగంగా మొత్తం వచ్చిన పైన ఉన్న సాయిల్ మట్టి మొత్తం సారవంతమైన మట్టి అంతా కింద తుడిసేసి మామూలు మినిట్స్ బుక్లు పెట్టారండి. ఇంకుడు గుంటలు తవ్వుతామని పెట్టారండి. ఇంకుడు గుంట లేదండి. వచ్చిన వాటర్ అంతా రైన్ఫాల్ అంతా కిందకు పోయి ఏ రైతుకి కూడా ఉపకారం లేదండి. దీనివల్ల ఈ మండలంలో అధికార క్వారీల కంటే అనధికార క్వారీలు ఎక్కువ ఉన్నాయండి. వాటిని గుర్తిస్తూ అధికారులకు ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టాము. వాటిని ఇప్పటి వరకు పట్టించుకోలేదండి. ఏ విధంగా తెలియకుండా ఏజెండా పెట్టి సంతకాలు పెట్టి చూసుకొని తీర్మానం చేసి మైనింగ్ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పంపించేస్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలకు ఉపాధి కోసం కావాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ హెల్త్ డెవలప్మెంట్ కోసం ఇష్యూ చర్చించాలి. అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూత్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే ఈ మైనింగ్లో వచ్చేటువంటి లాభాలు 20% లాభాలు పంచాయతీలోనూ ఖర్చు చేయాలి. ఈ మైనింగ్ పంచాయతీలోనూ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంది. కానీ ఇవన్నీ కూడా చర్చలు లేకుండానే మైనింగ్ వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్మానాలు ఇచ్చేసి గవర్నమెంట్ని సీట్ చేస్తున్నటువంటి, ఆఫీసర్లను సీట్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కానీ ఈ మైనింగ్, ఈ పబ్లిక్ హియరింగ్ అనేది పబ్లిక్ లోనే ఖచ్చితంగా జరగాలి. దీన్ని ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసినటువంటి హియరింగ్ ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం.
ఖచ్చితంగా పబ్లిక్ లోనే జరగాలి, పంచాయతీ పరిధిలోనే జరగాలి. కనుక దీన్ని మాత్రం ఈ ఒక్కటే కాదు, ఈ ప్రతిభ నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ఈ విధంగానే అబ్జెక్షన్ చేయడానికి, ఖండించడానికి సిద్ధంగా ఉన్నాము. అందువల్ల ఈ పబ్లిక్ హీరింగ్ ని పబ్లిక్ లో పంచాయతీ పరిధిలోనే కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ మరొకసారి కండక్ట్ చేయాలి తప్ప దీన్ని అమలు జరిపినట్లయితే పబ్లిక్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. గుర్తించమని అధికారులను మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మేము రిటర్న్ గా కూడా ఈ పబ్లిక్ హీరింగ్ లో ఉండేటువంటి సమస్యలతో పాటు దీన్ని పూర్తిగా మేము అభ్యంతరం తెలుపుతున్నామని రాతపూర్వకంగా కూడా ఒక అర్జీ ఒకటి తమకి విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఇక్కడ జరుగుతున్నటువంటి క్వారీలు, మైనింగ్, అనధికారాలటువంటి ఇష్యూల గురించి గతంలో అనేక మార్లు పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద స్పందించినటువంటి దాఖలాలు ఈ రోజు వరకు కనపడలే. అంటే అధికారులు రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది స్పష్టం అవుతుంది. మరి ఇప్పుడైనా సరే పబ్లిక్ కోసం పనిచేస్తారనే ఆలోచన అయితే తీసుకురావాలని మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా స్పందన రాలేదు. కానీ అనేక మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని మీద స్పందించలేదు అంటే పబ్లిక్ ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అనధికారమైనటువంటి క్వారీలపై చర్యలు తీసుకోరు. అధికారులు ఏమైనా రాజకీయ నాయకులకు అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రాణాలు, రైతులు, పబ్లిక్ ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయలేనటువంటి పరిస్థితి. ఆటోమేటిక్ ఇక్కడ 2 ప్రాణాలు పోయాయి ఈ గ్రామంలో. మరి ఇవన్నీ జరుగుతున్నా స్పందించినప్పుడు, పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు స్పందించకపోతే మేము ఎక్కడ పోవాలి? పబ్లిక్ ఎక్కడ పోవాలి? ఎక్కడ న్యాయం అడగాలి? అంటే అధికారులను తీసుకెళ్లి కోర్టు బోన్లో నిలబెడితే కానీ స్పందించరా? అధికారుల మీద యాక్షన్ తీసుకొని క్రిమినల్, సివిల్ సరే కేసులు నమోదు చేస్తే కానీ స్పందించరా? పబ్లిక్ అవసరమైనటువంటి పబ్లిక్ సమస్యల మీద పరిష్కరించినటువంటి అధికారులు ఈ రోజు పబ్లిక్ కి వ్యతిరేకంగా, పబ్లిక్ లేనటువంటి ప్రాంతంలో పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీన్ని మళ్ళా పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. జేసీ గారు ఏం లేదు, అది యాక్సెప్టెన్స్ కాదండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ హాజరయ్యారని చెప్పడానికి మాత్రమే సంతకాలు, అంతే తప్ప ఇక్కడికి వచ్చిన ఏం తెలుస్తుంది మేడం? రాసి ఉంటదండి. మీకు అబ్జెక్షన్ ఉంటే ఇంతకుముందు మేడం ఒకసారి ఈఎంఆర్ఓలు ములపూడి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది సార్. మేడం కేసీ గారు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చారు మేడం. ఎంఆర్ఓ తెలియదు అన్నారంటే ఈ మీటింగ్ అది అయింది అడగండి. నేను ఎంఆర్ఓ గారు ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇలా ఇది ఒక మైనింగ్ సంబంధించిన దానికి మీద ఒక మీటింగ్ జరుగుతుందంట కదా, ఎక్కడ పెడుతున్నారు ఏంటంటే డీటీ గారికి వేస్తే బాబాయ్ బాబాయ్ ఇది ఇంకా కండక్ట్ చేయడం అనేది ఇంకా తెలియదు, నేను కూడా కలెక్టర్ ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి నాకు ఫోన్ నెంబర్ కూడా చూపించమని చూస్తాను. తర్వాత సెక్రటరీకి ఫోన్ చేసి అడిగాను. మీడియా మేడం విలేజ్ సెక్రటరీకి మొత్తం పంచాయతీకి శివుడు ఉన్నాయి 7 ఇచ్చాము. 7 ఇచ్చాము. సంతకాలు ఉన్నాయి, స్టాంపులు కొన్ని రాలేదంటే టైం కూడా ఉన్నాయి. మీడియా మమ్మల్ని అడుగుతున్నారండి. మీడియా వాళ్ళు తెలిసిన నాకు చెప్పలేదేటండి అని. మీడియా కూడా చెప్తే కానీ తెలిసినంత సంతకాలు పెట్టారంటే కోర్టుదే కదండి అది.
అమ్మ మేము అడిగామమ్మా, మేము అడిగామమ్మా, మేము ప్రశ్న ద్వారా అడిగితే మాకు తెలియదు సమాధానం చెప్తారమ్మా. అంటే జాబులు మొత్తం అంటే బాగుంది. అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీ. సెక్రటరీ మేడం ఎవరి ఇంటి ముందే టమటా వేయించాం సార్. మీరు కమ్యూనికేట్ చేయలేదమ్మా అందరికీ. సార్ నాకు కూడా వాళ్ళు ఇచ్చారు సార్, అంటే పలానా ఎదరికెళ్ళండి చేయమని నాకు తెలియదు. మరి కమ్యూనికేట్ చేయమని సైన్ చేశారు కదా. చేయమనే కదా. ఎవరిని అడిగారు? గత కొద్ది రోజుల క్రితం ఈ జిఎం రోడ్డు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ములప్పుడు గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. మా గ్రామానికి ప్రతి పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చి పేపర్ తీసుకుని రాసుకున్నారు. కనీసం ఈ రోజుకి ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక డ్రైనేజ్ కానీ వాళ్ళతో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే వాళ్ళు పని వాళ్ళు ఖాయం చేసుకుని మమ్మల్ని మా గ్రామస్తులందరినీ మోసం చేసి వాళ్ళు వేరే ఒకరికి ఇచ్చడంలో మేము ఇవ్వలేదు మాటదే వేరే అరవింద్ కంపెనీ వాళ్ళు ఎవరో వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చేసేసారు. ఇదే పరిస్థితి. ఈ రోజు వేరొకరు లీజు అప్లై చేశారని చెప్పి మీటింగ్ పెట్టారు. కనీసం గ్రామస్తులు దండరేయించడం కానీ, గ్రామస్తులు తెలియడం కానీ ఎవరికి ఏం జరగలేదు. ఏ పార్టీ, జనసేన పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ నాయకులు కానీ ఎవరైనా తెలియపరచలేదు. కానీ ఇక్కడ రైతులు మా రైతాంగం మొత్తం వచ్చి ఏంటి మీటింగ్ అని చెప్తుంటే వాళ్ళు మార్కెట్ ఇది చేస్తుంటే ఎటువంటి ఇంప్రెషన్ ఇవ్వకంటే వాళ్ళు మీటింగ్ జరుపుకొని వెళ్ళిపోయి తూతు మాత్రంగా జరిపారు. చెప్పారండి. ఇప్పుడు జీరెడ్డి సీను మణికంఠ అనే వాళ్ళ సంస్థ వాళ్ళు ఇక్కడ వివరణ ఏంటి? మా గ్రామంలో ఎవరికీ తెలియదు. మరి మీటింగ్ ఇక్కడ అడుగులు మేమైతే గ్రామంలో ఈ మీటింగ్ పెట్టాలని ఆశిస్తున్నాం. కానీ ఆశించినంతగా వీళ్ళు ఏదో కొండల్లో అడవుల్లో పెట్టేసేసి వాళ్ళు ఏదో ఇక్కడ మాకు తెలిసిన తర్వాత మరి ఇంత ముందు 153 సర్వే నెంబర్ మీద ఇంత ముందు ఒక అర్జీదారుడు కోర్టు కేసులు ఉండగా మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క బృందము ఎలాగ సపోర్ట్ చేస్తున్నారు? మీ అందరూ సమక్షంలో సంతకాలు లేకుండా వాళ్ళు పెడుతున్నారు చెప్పేసి వాళ్ళు అన్నారు. 50 హెక్టార్లు అనేది లీజ్ చేయడం జరిగింది జిఎంఆర్. దాన్ని మొత్తం ఇప్పుడు అరవింద్ కస్టడీ లీజ్కి ఇచ్చారు. కానీ ఆ కాంట్రాక్ట్ ఉంటుంది కదండి, అది వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నారనేది ఆ కాంట్రాక్ట్ అవ్వాలి కదా. ఎవరైతే లీజ్ తీసుకున్నారో కాంట్రాక్ట్ అని మొత్తం ఊళ్ళో అప్లై చేయాలి. అలాగే స్థానికంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. గవర్నమెంట్ కూడా యాక్ట్ తెచ్చింది 2019లో. స్థానికంగా ఉన్న వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ దశలో చూస్తే ఒక్కళ్ళు కూడా లేవు. అలాగే అడ్డగోలుకు వచ్చి ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అప్పట్లో పబ్లిక్ మీటింగ్ లో. కానీ ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటలకి విలువ లేకుండా పోయింది. అంటే ఐఏఎస్ విలువ లేదా ఇండియాలోనే? ఐఏఎస్ విలువ లేదని చుట్టుపక్కల ఉన్న భూములకి ఎటువంటి నష్టపరిహారం ఒక రూపాయి ఇవ్వకుండా చేస్తున్నారండి. బఫర్ జోన్ లో మొత్తం 650 మీటర్లు పెట్టారు. బఫర్ జోన్ 650 మీటర్లు 650 మీటర్లు మాది 2.5 ఎకరం ఉంది. అలాగే చుట్టుపక్కల ఉంది. దీనివల్ల వాటర్ రిసోర్స్ ఎంత దెబ్బతిని అక్కడ ఉంటుంది చూడండి. ఆ గడ్డ ఉంటారు, ఆ గడ్డ ద్వారా వచ్చేది మొత్తం 150 ఎకరాలు పంట నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ గడ్డ అనేది ఎండిపోవడం జరిగింది. ఎందువల్ల మొత్తం 150 ఎకరాలు, ఆ 150 ఎకరాలు పంట పండించిన వీలు లేకుండా పోయింది. బోర్లు వేసుకుంటే బోర్లు రావట్లేదు.